హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. ఒకటి సంతోషంగా ఉంటుంది, ఇంకోటి నొప్పిగా ఉంటుంది. కాబట్టి రెండు విషయాలు కూడా నొప్పి ఉన్నటువంటి వాళ్ళు దిద్దుకోవాలి, సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు మీ క్రియలు బట్టి సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం చూసుకుందామండి. 12వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము హారాను నుండి
బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సేవ చేసే ముందు దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుడి మాట వింటారో తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మరి వచ్చేగానే ఆశీర్వాదం రాదు, కానీ ఏంటండి వారి ప్రయాణంలో దేవుడు ఏం చేశాడు, మరి అబ్రహాముకి అంతులేనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా భూమి యొక్క సమస్త వంశములు నీ వలన దీవించబడతారు అని చెప్పాడు. అంటే అబ్రహాం ఏం చేశాడు, దేవుడు మాట విన్నాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఇలా చూస్తే మరి ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. నీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. అలాగ మనం జీవిస్తే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, పరలోకంలో తీసుకెళ్తాడు. పరలోకంలో ఎవరితో కలిపాడు, అబ్రహాం పరలోకంలో ఉన్నప్పుడు ఎవరండి, లాజరట అబ్రహాం రొమ్ముని ఆనుకున్నాడు. మంచి మనస్సాక్షి. అయితే నాకేం లేదు, భోజనం ఏం లేదు, నాకు తిండి లేదు, బట్టలు లేవు, నాకేమీ లేదు, నేను ఎలా జీవిస్తానని సనుగులు గొనుగులు ఇలాంటివి లేవు. లాజరుని దేవుడిని మాత్రమే చూశాడు, కానీ ఈ ఒంటి శరీరాన్ని కూడా చూసుకోలేదు. అందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అబ్రహాము రొమ్ముకి ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో ఆశీర్వాదం. ఇలాగ ఉండాలి. ఇప్పుడు యవనస్తులు ఎలా ఉన్నారు, మరి నేను రెండో మాట చెప్పబోయే మాట నొప్పిగానే ఉంటుంది. ఎలాగున్నారు చూసుకుందామండి. రోమియోలకు రాసిన పత్రిక చాలా నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఇప్పుడున్న యవనస్తులు, రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అవివేకులు, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులై ఉన్నారు. ఇట్టి కార్యములు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. చెడ్డ పనులు, తాగుడు, ఏంటండి దేవుడికి ఇష్టం లేని పనులు, తాగుడు ఉందా, నాలో ఉందా, అది గుర్తు చేసుకోవాలి. ఇంకా భార్య పిల్లలు ఉంటారు, దయా దాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు ఉండవు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పెంచుతారు, వారు మాటే వినరు. కొంతమంది మాట వినడానికి భయపడిపోతారు. ఏంటండి వచ్చి నన్ను కొడతాడేమో, నన్ను తిడతాడేమో. ఏంటండి తల్లి మాట వినే రకాలు కాదు, తండ్రి మాట వినే రకాలు కాదు. దేవుడు తెలీదా, తెలుసు. కానీ ఇలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఎలాగొస్తుంది చెప్పండి, ఎవరైనా వస్తుందా ఆశీర్వాదం? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అన్య జనాంగాలు తల్లిదండ్రులకు భయపడుతున్నారు, ఎంతో మంచిగా ఉంటున్నారు అన్య జనాంగాలు. ఏంటండి దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అలా లేరు. కాబట్టి ఈ మాట నువ్వు ఈరోజు వింటున్నావు కాబట్టి జాగ్రత్త పడి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవించడా చెప్పండి. మరి చెప్పాలంటే యాకోబు కుమారుడు యోసేపు ఏంటండి, తల్లిదండ్రులు కనాన్ దేశం నుంచి ఏం తెచ్చాడు ఐగుప్తుకి? ఏమీ తేలేదు. కాకపోతే బాధ, దేవుడు మాత్రం తెచ్చుకున్నాడు. యోసేపు దేవుడిని తెచ్చుకున్నాడు ఐగుప్తు దేశానికి. దేవుడు అతన్ని ఎంత ఆశీర్వదించాడు అంటే ఏం చేశాడు, తండ్రికి లోబడ్డాడు. యోసేపు తండ్రికి లోబడ్డాడు కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని పాలించడానికి దేవుడు అతనికి అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, ఆ రాజు కాదు. ఇవన్నీ ఎక్కడ పెడతారు మీరందరూ? తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్న వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. అలాగా జీవించదే ఆశీర్వాదం మీకు రాదు. అబ్రహాము మాట ఇస్సాకు విన్నాడు, ఇస్సాకు మాట యాకోబు విన్నాడు. వాళ్ళు అలా జీవించారు కాబట్టి తరతరాలు వాళ్ళకి దీవెనే. అందులో కొంతమంది విని కూడా యాకోబు కొడుకులే వినలేదు. కొన్ని మాటలు వెనక దేవుడు అక్కడ వారి శిక్ష విధించాడు, ఇశ్రాయేలుకి శిక్ష విధించాడు. ఎప్పుడైతే వారు మారిపోయి మరలా దేవుని మాట వినడం నేర్చుకున్నారో మరలా ఆశీర్వాదం వారి జీవితాల్లోకి వచ్చింది. మన జీవితంలో ఏదైనా జరగలేదంటే దేవుని మాట వినలేదని మనం తెలుసుకోవాలి. దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు నీకు ఇస్తానని అంటారు. తల్లి ఏం చేస్తామా, ఫలాంది కావాలని అంటే ఇస్తాను ఏది ఇవ్వు అని అంటారు. పాపం ఆవిడ దగ్గర డబ్బులు ఉండవు, ఎలాగ నా కుమారుడికి ఇవ్వాలి అని అనుకుంటుంది. ఇస్తాను నాన్న, ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను అంటది. ఎందుకు? డబ్బులు లేక.
కానీ ఎలాగైనా నా కుమారుడికి అది ఇవ్వాలి ఆశతో ఉంటుంది. అలాగే 2, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు ఆ వస్తువు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టేదే తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే తండ్రి వాళ్ళు పెడతారు. అంతకన్నా గొప్ప దేవుడు, అంతకన్నా గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయన చూస్తున్నాడు, నన్ను ఆయన చూస్తున్నాడన్న భయంతో బ్రతకడం నేర్చుకోవాలి. తండ్రి మాట, తల్లిని మాట వినకుండా ఇంట్లో డబ్బులు జోబులో పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు తండ్రికి ఎవరు, తల్లికి ఎవరు, అవిధేయులు. ఇక్కడ ఏం రాస్తుంది, ఇక్కడ చూస్తే మరియు 28, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనస్సును వారికి అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరం అనే వాటితో నిండివారై కొండిగాండ్రను, అపవాదకులను, ద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను. ఇది నాలో ఉందని ప్రతి యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భర్తకు లోబడి ఉండాలి. ఏంటంటే భార్యలు భర్తలకు భయపడడం నేర్చుకోవాలి, భర్తలు భార్యలు ప్రేమించడం నేర్చుకోవాలి. బైబిల్లో ఉంది, అలా చేశారు చాలామంది. ఎవరు చేస్తున్నారు అలాగా? ఎంతమంది మోసాలు చేసే భర్తలను తెలుసు. భార్యలు సహించుకుంటా అలా వచ్చినా వాళ్ళకి అయ్యో నా ఇంటికి వచ్చింది నా సహచారిణి, ఆమె నేను ప్రేమించాలని ఎంతమందికి అలాంటి మనసు ఉంది. క్రైస్తవులకే లేదు. అందుకే ఇప్పుడు ఏమవుతున్నాయి, మారిపోయింది కాలం. ఏమని చెప్తున్నారు మత్తయి సువార్తలో, ఒకరి మీద ఒకరు పడి అంటే పడడమే కాదు, చంపుకోవడం. ఒకరి మీద ఒకరు పడి చంపుకోవడం. ఒక మాట వింటే ఏమైంది, భార్య చెప్పింది మంచిదైతే వినండి, లేదు నువ్వు దొంగతనం చేయి, లేకపోతే నువ్వు ఇంకేదో వినొద్దు. భార్య మాట వినొద్దు, భర్త మాట వినొద్దు, తల్లిదండ్రుల మాట వినొద్దు. ఒకవేళ నువ్వు కానీ అలా చేస్తే నీ మాట కూడా వాళ్ళు వినకూడదు. ఇది దైవ కార్యం, దేవుడు చెప్పే మాటలు. కానీ దేవుడు ఆజ్ఞ ఏంటి, ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. ప్రేమించలేదా వదిలేస్తే వదిలేని, దేవుని చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వదిలేస్తాడా దేవుడు? ఆ భర్త వెళ్ళిపోతే అంతకంటే 10 వంతులు దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఎంతమంది తెలిసి ఈ అనుభవాలు ఉన్నాయి లేదు నాకు తెలియదు, నాకుంది. దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలం వస్తే టెన్షన్ మాకు. ఇంటికి వస్తే ఒకవేళ నవ్వుకున్నామా, ఎందుకు నవ్వుతారో 3-4 రోజులైనా సరే వదలరాయి. మొన్న ఎందుకు నవ్వారో చెప్పండి అండి. ప్రతిసారిని ఏం చెప్తాం? అలాగ గొడవలు ఏముంటా విసిరేయడం. ఇలాంటి భయంకరమైన బ్రతికాను. ఎప్పుడైతే దేవుడు నేను అతను చంపేస్తున్నాను, నిన్ను పోషిస్తాను, పెంచుతాను అన్నాడో, నాకు ఆనందకరమైన జీవితమే ఇచ్చాడు దేవుడు. కానీ మరి ఆ దయ్యాలు పట్టుకున్నాయేటి, కానీ ఎప్పుడు జైల్లో పెట్టేస్తాను నేను. నువ్వు మీరు చచ్చిపోతే నేను జైలుకి వెళ్తాను, నేను చచ్చిపోతే నువ్వు జైలుకి వెళ్ళు, మీరు వెళ్ళండి. ఇలాంటి ప్లాన్లు వేశారు. కానీ ఆ మహాదేవుడు నాకు మాట్లాడి నన్ను తప్పించాడు మొత్తం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దెయ్యాలు పడ్డాయేటి, ఇప్పుడు మేము జైలుకి వెళ్ళిపోవాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడు ఆ పని చెయ్యలేదు. నన్ను ప్రేమించిన దేవుడు, నేను సృష్టికర్తని, నీకు భర్తనై ఉన్నాను నేనని చెప్పిన దేవుడు ఏ దుష్టకార్యం నాలో, నా శరీరంలో, నా మాటలో కానీ, తలంపులో కానీ, నా బిడ్డలో కూడా జరగనివ్వకుండా చేశాడు. మేమిద్దరం కూడా దేవుని వాక్యానికి భయపడే బ్రతుకుతున్నాం. ఏదో ఇంత డబ్బులు వచ్చేస్తే అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, ఇలాంటి ఆశపడం. దేవుడిస్తే తప్పకుండా మాకు ఆశలు ఎలాగున్నాయంటే, లక్షల కోట్ల మంది రక్షించబడాలి, దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండాలి, నీ పాదాలు పట్టుకోవాలి. ఇదే ఆశ. దానికి కావాల్సిన డబ్బులు మీరివ్వండి, మనుషులు కాదు, మీరివ్వండి. పెద్ద పెద్ద మందిరాలు కట్టాలి. ఆశపడ్డం నేర్చుకోవాలట దేవుని దగ్గర నుంచి. నాకు దేవుడు నన్ను కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నా హృదయంలో నెమ్మది దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం ఇంటికి ఎలాగొస్తుంది? మగపిల్లలు ఎవరైనా మాటలు వినకపోతే, తల్లిదండ్రుల మాటలు ఏంటండి, భార్య మాటలు కానీ తండ్రి మాటలు కానీ వినకపోతే వినండి. ఇప్పటి నుంచని ఈ వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకోవాలి. చాలామంది పిల్లలు, మంచి పిల్లలు ఉన్నారు, వింటున్నారు.
మంచి పిల్లలు తల్లిదండ్రులకి విధేయులుగా జీవించున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. తాగుడు లేనటువంటి వాళ్ళు తాగడం, రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడడం మన చర్చిలోనే. ఏంటండి తప్పు కాదా? అలాగా ఏంటండి తప్పు. అలాంటి పనులు చేయకూడదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే బ్రతుకుతావు. లేకపోతే ఇక్కడ ఏమన్నారు, ఇటువంటి వారు మరణానికి పాత్రులు. ఎక్కడికి వెళ్తే ఏ మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఇంకా 17వ అధ్యాయం చూసుకుందామండి. ఆదికాండం 1, 2, 3, 4 వచనాలు. 17వ అధ్యాయం అబ్రహాముని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో, అబ్రహాం ఏ విధంగా జీవిస్తున్నాడో తెలుసుకోవడం నేర్చుకోవాలి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అబ్రహాం ఏం చేశాడండి? ఆ వయసులో సాగిలిపడ్డాడట. సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతును గనుక నీ పేరు అబ్రహాము. మధ్యలో ఒక అక్షరం పెరిగిపోయింది అబ్రహాముకి. అనబడును. నీకు అత్యధికంగా సంతానవృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకు దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి విషయంలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఎంత ఆశీర్వాదం అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం ఏం చేశాడండి? ధనవంతుడే. కొంచెం కలిగితే చాలు మరి మాట్లాడలేము మనుషులతో. ఏంటండి అది కూడా ఏమీ లేదు, ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన దానికి ఇంకా సాగిలిపడ్డం నేర్చుకోవాలి. ఇంకా సాగిలిపడ్డం నేర్చుకోవాలి. ముందు నువ్వు ఎంత లోబడ్డావు, ఇంక దానికి డబల్ 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 దేవుడికి లోబడ్డం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఏం చేస్తున్నాడు ఇక్కడ? 99 సంవత్సరాలప్పుడు అబ్రహాం సాగిలిపడ్డాడట. ఆ తర్వాత ఏం చేశాడు? నువ్వు తగ్గించుకో, నిందారహితుడివై ఉండు. ఎంతమంది ఒక్క మాట అంటే చాలు మరి మనుషులు ముఖాలు చూడరు, తప్పులు చేస్తారు. తప్పు ఎప్పుడైతే ఎత్తి చూపిస్తారో వాళ్ళే నిజమైన సేవకులు. అది దాచేసి అబ్రహాములో నీకు ఆశీర్వదిస్తాడని అంటే అలా కుదరదు. ఇలాగ నువ్వు జీవిస్తే అలాగ ఉంచుతాడు దేవుడు. నువ్వు ఇందాక రోమాపత్రికలా చేస్తే నువ్వు ఇలాగుంటావు, కిందనుంటావు. కిందని మట్టిలో నీ బ్రతుకు, మరణంతో నీ బ్రతుకు అంతమైపోతుంది. తర్వాత నరకంలో కాలుతావు. కాబట్టి అలాంటి లేకుండా చూసుకోవడం నేర్చుకోవాలి. ఏంటండి జడిపించడం, దౌర్జన్యం చేయడం, కుటుంబం దగ్గర ఉన్న డబ్బులంతా లాక్కోవడం, నువ్వు అక్కడవే అనిపించడం. ఇదా చెప్పాడు దేవుడు? అది చెప్పలేదు. నువ్వు ఆ పనులు చేస్తున్నావంటే నీకు దేవుని రాజ్యం లేదు. నిందారహితుడివై ఉండుమని దేవుడే చెప్పాడు. ఆ పని దేవుడు చేశాడు కాబట్టి సంతానాన్ని ఆఖరికి అబ్రహాము దగ్గర ఉన్న పనివారిని, ఆఖరికి ఆకాశ నక్షత్రాలు చూడు, నీ సంతానాన్ని అలా చేస్తాను. అందుకే కోటాని కోట్ల మనుషులట దానియేలు గ్రంథంలో ఉంటారు. కోటాని కోట్ల మనుషులు, కోట్ల కొలది దేవుని దూతలు ఆయన ఆరాధిస్తున్నారట. దానియేలు దర్శనంలో చెప్తాడు. మంచివాళ్ళు, ప్రత్యేకంగా జీవించిన వాళ్ళు దేవుడి కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి అది కోరుకోవాలి. కష్టమైన నిలబడడం నేర్చుకోవాలి. ఎంతోమంది ఆడవాళ్ళు ఏంటంటే భర్తల చేత బాధించబడి, హింసించబడి ఏంటంటే బాధలు పడుతున్నటువంటి వాళ్ళని తెలుసు మాకు. ఎంతోమంది నాకు తెలుసు, నేను పడ్డాను. ఏంటండి నాలాగా మా ఇంట్లో ఎవరు లేరు, తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డాను. అయినా సరే తెలిసి నా తల్లిదండ్రులు నా కొరకు చనిపోయారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకులు బ్రతకకుండా మంచి బ్రతుకు బ్రతకాలి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండకూడదు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోలేదు. బైబిల్ చెప్తున్న మాటలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ అబ్రహాంతో నిబంధన అంటే ఏమని చేస్తున్నాడు? నువ్వు తగ్గించుకో, నిందారహితుడిగా ఉండు, అప్పుడు నేను నీకేం చేస్తాను, ఇదిగో ఈ లిస్టు,
నీకు ఎలా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అని నిబంధన చేస్తున్నాడు. నేను ప్రమాణం చేస్తున్నాను అంటున్నాడేమో ఒకవేళ. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు, తగ్గించుకొని జీవించడం నేర్చాడు. కాబట్టి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. మాట దాటితే చాలు అబద్ధాలు మొక్కల మీద మాట్లాడతారు. భయం లేదు. ఏటో కానీ డబ్బులు రాలేదు. ఎందుకు వస్తాయి? అవతల మనుషులే కాబట్టి అవతల సంగతులు తెలుస్తాయి కదా. ఎందుకు అలా మాట్లాడాలి? ఎందుకు ఆ పని? దానివల్ల ఏమి డబ్బులు వస్తాయి నీకు? ఏమి జీవితం వస్తుంది? డబ్బుల మాటకి కానీ ఇటువంటి వాటి వల్ల చనిపోతారు. కాబట్టి అలా జీవించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. 26వ అధ్యాయం చూసుకుందామండి. ఆదికాండం 1 నుంచి చదువుతాను. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలోకి వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించెదను. యాలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకుతో చెప్తున్న మాటలు. నువ్వు ఈ లోకంలో ఎలా జీవించాలి, ఇలాగ జీవిస్తే ఎలా ఉంటారు? పరదేశంలో కొంచెం డబ్బులు వస్తుంది ఇక పట్టుకోలేము. మనుషులు ముఖాలే చూడరు. చాలామంది బాధపడతారు. ఏంటంటే ఇంత ముందైతే బాగానే ఉండేవాడు, డబ్బులు లేనప్పుడు. డబ్బులు కొంచెం వచ్చాయి కానీ ఇంక మనుషులు ముఖాలే చూడరండి. అది తగ్గించుకోవడమా? అలాగ అనిపించుకోవాలా? దేవుని బిడ్డలు అంటే ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి. అది దేవుడి లక్షణాలు, దైవ లక్షణాలు. అలాంటప్పుడు నిన్ను వదిలేస్తాడా దేవుడు? మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, ఆ దేవుడిని వదిలేసి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. కాబట్టి ఈరోజు ఉద్యోగం లేదు, వేసండి, సమయానికి తిండి లేదు, సమయానికి మంచి బట్టలు ఉండవు, రోడ్ల మీద ఎలా తిరుగుతున్నారు? అలాగ తిరుగుతున్నారు. ఎందుకు? దేవుడు మాట వినక. కాబట్టి దేవుడు మాట వినడం ఎప్పుడైతే నేర్చుకుంటారో వచ్చిన రోగం కూడా పోతుంది. వస్తాయి, అలాంటి వాళ్ళకే వస్తాయి. ఎలీషాకు వచ్చింది పెద్ద రోగం. ఎందుకు? చనిపోయిన వాళ్ళు లేపేసేవాడు అతను. ఎందుకు వచ్చింది? అతనే దేవుడు అయిపోతాడు. అందుకని ఒక రోగం పెట్టాడు దేవుడు, ఒక పుండు పెట్టాడు పొట్టలో. పుండు పెట్టి ఆయన రాజ్యంలోకి ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఆయన పాతి పెడితేప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఆ శవాల యొక్క దీని తగిలి ఆ బ్రతికేశారు వాళ్ళు. 2 లెగిసిపోయారు అక్కడ. అంత శక్తి కలిగినటువంటి దేవుని యొక్క భక్తుడు అతను. అయితే దేవుడు అనిపించుకోకూడదు. మోషేని కనాను దేశం ఎందుకు వెళ్ళనివ్వలేదు? మోషేగాని వెళ్తే ఇన్ని అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశంలో నుంచి అనేక లక్షల మందిని నడిపించారు. ఇవన్నీ చూశారు. కాబట్టి మోషే దేవుడని కనాను దేశంలో ఒక విగ్రహం పెట్టేసి దండం పెట్టేసి ఇక అదే పూజలు చేస్తారని దేవుడు తెలుసు. మనం అనుకుంటాం ఆ బండను చీలిస్తాడు, కొట్టాడు కాబట్టి అందుకే అలా జరిగింది అంటాం. దేవుడికి అది తెలుసు కాబట్టి మోషేని అక్కడికి వెళ్ళనివ్వలేదు. మోషేని ఆయనే సమాధి చేశాడు, మోషేని దేవుడే. కాబట్టి మనం జాగ్రత్తగా జీవిస్తే ఏమైంది? కొద్ది కాలం, ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతామో లేదు. అప్పుడు బ్రతికారు 900 మంది. ఏంటంటే 960 సంవత్సరాలు ఇలా బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆ దినాలు అమాయకులు, నిర్దోషులు ఇటువంటివి లేవు. అయితే కొంతమందిలో ఉన్నాయి. మరి నోవాహ కాలంలో ఉన్నారు. అలాగే ఆ నోవాహ కాలాన్ని ఇప్పుడు చూపిస్తున్నాడు దేవుడు. ఇలా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ. ఒకరినొకరు చంపుకుంటున్నారు. దయా దాక్షిణ్య. పిల్లలంటే ఎంత ప్రేమ ఉండాలి, పిల్లలను కూడా చంపేసుకుంటున్నారు. ఎంత 2 రోజులు నిద్రే లేదు నాకు. ఆ అమ్మ మరి 50 దెబ్బలు కొట్టేశాడు. ఎవరో ముక్కు తెలియనుడు. పాపం ఎంత తీపిగా ఉంటుంది అంటారే, చూసారా? పిమ్మట కాటేస్తుందట పాములాగా.
ఆవిడకి మరి పాపం తీగానే ఉంది, కానీ గర్భంలో పుట్టినటువంటి బిడ్డను చంపడానికి అప్పగించింది. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అటువైపు చూడడం కానీ, పాపం వైపు చూడడం కానీ, ఏంటండి మరలా తాగుడు, మరలా సిగరెట్లు, మరలా సినిమాలు, మరలా లోకం. నువ్వు ఇంకా చిన్నవాడివి, జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు దేవుని దగ్గర లేకుండా? ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి. ఇక్కడ చెప్తున్నాడు ఏమని, ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఒకవేళ మాట వినలేదా? దేవుడు తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, ఏదైనా చేస్తాడు. ఆ భూమిని తెచ్చి, ఆకాశాన్ని తెచ్చి కిందన పెట్టగలడు, ఈ భూమి తీసుకెళ్ళి పైన పెట్టగలడు. అటువంటి మహాదేవుడైన ఆయనకు మనం నేర్పించగలమా? మనం జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. మనం ఈ పని చేయకూడదు, మా బైబిల్లో ఉంది. ఎంత టోలైనా సరే మనకు అనవసరం. వాళ్ళు ఎంత టోలైతే అవునాయి, ఈ రాజ్యాన్ని వెళ్తేయాలని నేను బైబిల్ చెప్తున్న మాట నేను వింటాను. వాళ్ళ మాట విన్నని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితం చూస్తే, నా పాటు నాకే చూసుకుంటే, పరిస్థితులు చూస్తే భయంకరమైన పరిస్థితుల నుంచి వచ్చాను నేను. ఒక్కోసారి తలంచుకుంటే నేనేనా అనుకుంటాను, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నేను బైబిల్ పట్టుకొని చెప్పగలను, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఏంటండి ఈ మధ్యన 21 రోజు ఫాస్టింగ్ ప్రేయర్స్కి నీళ్ళే లేవు. మా రాణి అయితే తల్లడిల్లిపోయింది. ఏంటి ఇది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే, నువ్వు ఎందుకు బాధపడతావు అని పడుకుండేది కాదు. కానీ దేవుడు అన్ని కార్యాలు దేవుడు చక్కగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ బోరింగ్ పాడైపోవడం, నీళ్ళు లేకపోవడం, పిల్లలు పిల్లలందరూ మన మగ పిల్లలందరూ కూడా సాయం చేశారు. దేవుడు ఆ లోటు తీర్చాడు. అసలు వాటరే రాలేదు. రాత్రి అయితే ఆశ్చర్యంగా నీళ్ళు ఏసి చూస్తానమ్మా అని చెప్పి ఏసి చూసింది. పైనకి మన అబ్బాయిని పంపిస్తే నీళ్ళు దారొచ్చి రాత్రి మోటార్ మొత్తం నిండిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. నీరు లేని స్థలంలో దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే తలస్తామో దేవుని కార్యాలు చూస్తాం. దేవుడు చేసే కార్యాలట కంటికి కనబడవట. ఏంటండి, చెవులకి వినబడవు ఆయన చేసే కార్యాలు. మనం అలాగ జీవించడం నేర్చుకోవాలి. ఎవరో చెప్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు. మీరు బైబిల్ మాట వినండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే బైబిల్లో చూసి మీరు దయచేసి విని మీ తల్లిదండ్రులు బాధ పెట్టకండి. ఏంటండి, భర్తలైన వారు కూడా భార్యలు బాధ పెట్టకండి, భార్యలు కూడా భర్తలు బాధ పెట్టకండి, పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధ పెట్టకండి. ఇది మీ క్షేమం ఇలా ఉంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో శపించబడదు, పొలంలో నీవు శపించబడదు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తే చాలా వచనాలు, శాపాలు వింటేనే భయం వేస్తుంది. ఎక్కడ తప్పించుకోగలం? అందుకే దావీదు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నేను సముద్రంలో అడుగు భాగాల్లో ఉన్నా నీకు తెలుసు, నేను ఎక్కడున్నానో నీకు తెలుసు. ఏంటంటే నీ కన్ను కనబడింది ఏముంది అని దావీదు 39వ అధ్యాయంలో మాట చెప్తాడు, 139లో. కాబట్టి చూసుకోవాలి. నేను ఈ ఇంట్లో ఉండి తప్పు చేస్తున్నాను, ఎవరు చూడలేదు అనుకోవచ్చు. దేవుడు చూస్తున్నాడని ఆయనకే భయపడాలి, కానీ ఏ మనుషులకి భయపడక్కర్లేదు. మనుషులు ఏం చేస్తారు మనల్ని? ఏ మనిషికి భయపడక్కర్లేదు. దేవుడు చూస్తాడన్న భయంతో పాపం మానేయాలి. అలాగున్నప్పుడు మీరు దీవించబడతారు. ఈ దీవెనలన్నీ మీకు సంభవిస్తాయి. ఇది మనకు కావాలి. అబ్రహాముని, ఇస్సాకుని, యాగోబుని మనం చూసి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. అలా జీవించాలి. అలాగే తల్లిదండ్రులు కూడా బిడ్డలు హింసించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. వాళ్ళకి ఏ మాట మాట్లాడుతున్నారు, వాళ్ళ చెడ్డ మాటలు మీరు వదిలేసి మీ మట్టుకు మీరు ప్రేమించండి దేవుని వాక్యానుసారంగా. భయంకరమైన భార్యలు ఉన్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం భయపడిపోతున్నారు. ఏంటండి, నాకొద్దు బాబా అంటున్నాడు. ఆ టీవీలో పెళ్ళి ఆడవాళ్ళు చూస్తే భయం వేస్తుంది.
అదేదో మందు ఎక్కించి చంపేసిందట ఒక అమ్మ. చూసారా ఆ ల్యాబొరేటరీలోది? అంత పని చేస్తే పోనీ వదిలివచ్చు కదా, వదిలేస్తే ఎలాగో గింజను ఏదో తింటాడు ఎక్కడో కష్టపడి. ఇలాంటి భయంకరం అప్పుడు వాళ్ళు ఎవరు చేయలేదు ఇలాగా. కానీ ఇప్పుడు మరి ఏం కాలం మారిపోయింది. దేవుడు అంటున్నాడు కదా, సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితులు వచ్చాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం జరుగుతున్నాయి. ఇవన్నీ ఆ విషయాలు బట్టి మనం జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. దేవుడు దీవెనలే మీరు పొందుకోవాలి, కానీ శాపాలు పొందుకోవడానికి ఇష్టపడకండి. దాన్ని బట్టి మీ జీవితాలు మార్చుకోవాలి. మీరు మార్చుకుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఇలాగే కొనసాగుతున్నాం అంటే మీ ఇష్టం. కాబట్టి ఈ విషయాలు బట్టి జాగ్రత్త పడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మంచి వాగ్దానాలు. నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మర్చిపోను. ఎంత మంచి మాట. ఎంతమంది అండి పిల్లలు చంపేస్తున్నారు, ఎంతమంది బ్రిడ్జీల కింద పెట్టేయడం, కాలంలో పడేయడం, ఏంటి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అందుకే అక్కడ రాయబడ్డది, నీ తల్లి అయినా మర్చును కానీ నేను నిన్ను మరువను. నిజమే, తల్లిదండ్రులు మర్చిపోతారు. ఉండరు కొంతమందికి, చెప్పుకోవడానికి ఒక మంచి మనిషి ఉండరు. ఏంటంటే ఒకళ్ళు చెప్పుకున్నా సరే అందరితో చెప్తారు వాళ్ళు. అందుకని ఏం చేస్తారో చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అలాంటి లోకంలో దీన్ని పట్టుకున్నవా బ్రతికేస్తారు. మీరు మీ బ్రతుకులు బాగుంటాయి, మీరు ఆశీర్వదించబడతారు. ఏంటండి వీళ్ళండి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వీళ్ళు మిమ్మల్ని గురించి అలా చెప్పాలి. వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారు. వీళ్ళు వాళ్ళు చూసి మనం నేర్చుకుందాం. అంటే బైబిల్ పట్టుకొని మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆశీర్వదించబడాలంటే ఇలాగ జీవించాలి. మీరు దేవుని పిల్లలు, దేవుని సంతానం కాబట్టి అలాగే మనం ఉండాలి. ఎవరో తిడితే తిట్టినామండి, ఏంటంటే మనం చావు ఎలాగ రాసి ఉంటే అలా తప్పకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మనం మాత్రం అలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడి దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాన్ని పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము గొప్పవాళ్ళం కాదు నాయన, పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము తండ్రి. మమ్మల్ని ఆకర్షించి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసి మమ్మల్ని మార్చి నీ బిడ్డలుగా మార్చిన దినాన్ని బట్టి క్షణాన్ని బట్టి మీకు వందనాలు. ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభా అలాగా బిడ్డలు పాడైపోవాలని నేను ఈ మాటలు చెప్పలేదు, కానీ మారు మనసు రక్షణ పొంది నీ పాదాలు పట్టుకోవడం నీకు ఎంతో ఇష్టం తండ్రి. నీకు వందనాలు. అలాగ నాకు ఇష్టం తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాయన నీకు వందనాలు. మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. ఉద్దేశాలు మార్చుకోవడానికి సహాయం చేయండి, ఇతరులు బాధ పెట్టకుండా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం దయచేయండి, దీవెనలు దయచేయండి నాయన. మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ దీవెనలు దయచేయండి. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. బయటికి వెళ్ళి వస్తున్న బిడ్డలందరినీ కాపాడండి, దూరాన ఉన్న బిడ్డలను కాపాడండి. ఏ కీడు లోకం మీద జరుగుతున్న ఏ కీళ్ళు వారికి తగలకుండా, వీళ్ళకి తగలకుండా సహాయం చేయండి. మా ఇద్దరికి తగలకుండా సహాయం చేయండి. నీ మార్గాలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వారి హృదయంలో ఉండేలా చేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.